అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కుండలి స్పెక్స్ జ్యోతిష్ సంజీవని. సో ఈరోజు మనం జూన్ నెలలో మేషలగ్నం వారికి ఎట్లుందో తెలుసుకుందాం. సో మేషలగ్నం వారికి జూన్ 15th అంటే ఆల్మోస్ట్ లైక్ జూన్ 10th వరకు గురు కుజుల సపోర్ట్ అనేది ఉంటుంది. మ్యారేజెస్ కి మెయిన్ గా మ్యారేజ్ రిలేటెడ్ మన సంబంధాలు వస్తే 9th లోపల మనకి సెట్ చేసుకుంటే బెటర్. అండ్ గోల్డ్ కి ఇంకా సేవింగ్స్ కి కూడా గురువు ఉండడం వల్ల గురువు సపోర్ట్ చేస్తాడు, అందులో మంచి ఫలితాలు రావడానికి. ఇది అంటిల్ 9th. సో జూన్ 9th కి ఏంటంటే మనకి గురువు మూడమే వస్తుంది కాబట్టి గురువు బలం తగ్గిపోతుంది అక్కడ. సో దాని తర్వాత కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి ఎంప్లాయ్మెంట్ ఆర్ జాబ్, సో జాబ్ లో ప్రమోషన్స్ కానీ జాబ్ లో మంచి ఫలితాలు రావడానికి జూన్ 9th వరకు మంచి పీరియడ్. అండ్ ఓవరాల్ వచ్చేసి ఇంటర్వ్యూస్ కి వీసా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే నార్మల్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇది మేషలగ్నం వారికి మంచి నెల అనమాట. సో సంతానం విషయంలో సంతృప్తి రావడం లేకపోతే ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి శని 12th లో ఉండడం వల్ల ఇది ఆల్మోస్ట్ 7.5 ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ గా శత్రురోగ రుణ బాధలు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ శుక్రుడు ఫస్ట్ లోకి వస్తుండు. సో శుక్రుడు ఫస్ట్ భావంలో ఉంటే ఏంటంటే మనకి హెల్త్ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వివాహం విషయంలో కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ రావడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో మేషలగ్నం వారు ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. అండ్ శనికి శుక్రుడికి ఒకవేళ వాళ్ళ దశ అవ్వకపోతే రెమెడీస్ మాత్రం చేసుకోవాలి. కలిసి వచ్చే రోజులు వచ్చేసి 1, 11, 19, 30, 1, 11, 19, 30 ఇవి మంచి రోజులు ఏమన్నా చేసుకుంటే. అండ్ ఫస్ట్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ జూన్ 9th వరకు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా మనకి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త ఉండాల్సిన